గైస్ కొనిచ్చువా గైస్ ఈ రోజే మీకు ఎగ్జామ్ కదా. సో టీజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఎగ్జామ్లో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి. సో మనం చాలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా మొత్తం అన్ని క్వశ్చన్స్ ఒకసారి ద వెరీ ఇంపార్టెంట్ మీరు పాయింట్స్ అన్ని కవర్ చేసుకున్నారా లేదా ఒకసారి చూసుకోండి. సో ఈ సెషన్లో మీకు అన్ని 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఒక్కసారి మీరు అన్ని డీటెయిల్డ్గా చూసుకున్నారా లేదా అని చెప్పి నేను ఒకసారి గ్లాన్స్ చూపిస్తాను. సో 8 మార్క్స్కి వచ్చేసరికి నాన్న మార్ఫాలజీ, అనాటమీ, సెక్షువల్ రీప్రొడక్షన్ ఈ చాప్టర్స్ చూసుకున్నారు కదా. సో ఈ చాప్టర్స్లో ఫస్ట్ థింగ్ సో 8 మార్క్స్కి వచ్చినట్టయితే రూట్ మోడిఫికేషన్, అలానే రూట్ మోడిఫికేషన్స్లో డిఫరెంట్ ఫంక్షన్స్. సో ఇలానే క్వశ్చన్ అడుగుతారు. డిఫైన్ రూట్ మోడిఫికేషన్, ఎక్స్ప్లెయిన్ హౌ రూట్ ఈస్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్, ఇదొకటి. స్టెమ్ మోడిఫికేషన్స్లో ఎక్స్ప్లెయిన్ హౌ స్టెమ్ ఈస్ మోడిఫైడ్ వేరియస్లీ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అలానే థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. సో ఈ క్వశ్చన్స్ చూసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ రూట్ మోడిఫికేషన్. అలానే సెక్షువల్ రీప్రొడక్షన్ లో మీరు చూసినట్టయితే డ్రా ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ అండ్ డిస్క్రైబ్ ద పార్ట్స్ ఆఫ్ మెచ్యూర్ యాంజియోస్పర్మిక్ ఎంబ్రియో సాక్, మెన్షన్ ద రోల్ ఆఫ్ సినర్జిడ్స్. సో అలానే సెకండ్ క్వశ్చన్ చూడండి, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ మైక్రోస్పోరాంజియం అండ్ లేబుల్ ఇట్ విత్ వాల్ లేయర్స్, రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద వాల్ లేయర్స్. అండ్ థర్డ్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పర్మ్స్. వీటితో పాటు ఎక్స్ట్రాగా ఒక క్వశ్చన్ రాస్తున్నాను, అదే ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు అండ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్. ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ కూడా చూసుకోండి. ఓకే, బయోటిక్ ఏజెంట్స్, ఏ బయోటిక్ ఏజెంట్స్ అలాగా. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్స్ పార్ట్లోకి వెళ్ళిపోతే అండ్ అనాటమీ పార్ట్లో మీకు ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ రూట్, వీటితో పాటు మోనోకాట్ రూట్ కూడా చాలా రేర్ గా అడుగుతారు. మీకు డైకాట్ రూట్ అర్థమైపోతే మోనోకాట్ రూట్ అర్థమైపోద్ది. అలానే సో డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్, ఈ 4 చూసుకోండి. ఈ 4గిట్లో నుంచి ఒకటి వస్తుంది. ఏదో వస్తుందని మనం కూడా కరెక్ట్ గా చెప్పలేము. ఈ 4గిట్లో నుంచి ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ లో ఒక్కసారి గ్లాన్స్ చూసినట్టయితే నాన్న రూట్ మోడిఫికేషన్స్ లో అసలు రూట్ అంటే ఏంటి, అలానే రూట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్, ట్యాప్ రూట్ గురించి, ఫైబ్రస్ రూట్ గురించి రాయండి. ట్యాప్ రూట్ అంటే రాడికల్ యొక్క డైరెక్ట్ రాడికల్ యొక్క ఎలాంగేషనే ట్యాప్ రూట్. డైకాట్ ప్లాంట్స్ లో ట్యాప్ రూట్ ఉంటుంది. ఫైబ్రస్ రూట్ వచ్చేసరికి సో రాడికల్ నుంచి వచ్చిన రూట్ కొన్ని రోజులకి డీజనరేట్ అయిపోయి బేస్ ఆఫ్ ద స్టెమ్ నుంచి ఫైబ్రస్ రూట్ వస్తుంది. ఈ పాయింట్స్ రాసేసిన తర్వాత టైప్స్ ఆఫ్ రూట్ మోడిఫికేషన్స్. అసలు మోడిఫికేషన్ అంటే ఏంటో రాయాలి. మోడిఫికేషన్ అంటే పర్మనెంట్ ఇర్రివర్సబుల్ చేంజ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అడాప్టేషన్స్. సో దానికోసం సైజు, స్ట్రక్చరు, ఫాము ఇవన్నీ చేంజ్ చేసుకోవడమే మోడిఫికేషన్. మోడిఫికేషన్లో రకాలు స్టోరేజ్ రూట్స్. స్టోరేజ్ రూట్స్కి మీరు స్టోరేజ్ రూట్స్ అంటే ఏంటి అని రాసి ఎగ్జాంపుల్స్ రాసేయండి. క్యారెట్, రాడిష్, బీట్రూట్, టర్నిప్, ఐపోమియా బటాటా. క్రాప్ రూట్స్ ఊడలు. సో బ్యానియన్ ట్రీలో ఊడలు ఉంటాయి కదా, సో ఇవి ప్లాంట్స్ హెవీగా ఉంటాయి కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఉంటుంది. బ్యానియన్ ట్రీ ఎగ్జాంపుల్గా రాయండి, విత్ డయాగ్రామ్స్ వేయాలి. సో వీటితో పాటుగా స్టిల్ట్ రూట్స్. స్టిల్ట్ రూట్స్కి వచ్చేసరికి ఈ రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, లోవర్ నోడ్ ఆఫ్ ద స్టెమ్ నుంచి వస్తాయి. షుగర్ కేన్, మేజ్ ఎగ్జాంపుల్స్గా రాసేయాలి. రెస్పిరేటరీ రూట్స్ లేదా వీటిని నిమాటోఫోర్స్ అంటారు. సో వీటికి మీరు ఏం ఎగ్జాంపుల్స్ రాస్తారు, సో రైజోఫోరా ఇంకా అవిసీనియా కూడా రాయొచ్చు. సో ఈ రూట్స్ అన్ని కూడా వర్టికల్లీ అప్వర్డ్స్ గ్రో అవుతాయి. ఈ రూట్స్ లో మీకు ఓపెనింగ్స్ ఉంటాయి, వాటిని లెంటిసెల్స్ అంటారు. వాటి ద్వారానే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుద్ది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఈ రూట్స్ కూడా నేర్చుకోవాలి మీరు. వెలమెన్ రూట్స్, పారాసైటిక్ రూట్స్, నాడ్యులేటెడ్ రూట్స్, ఫోటోసింథటిక్ రూట్స్. వెలమెన్ రూట్స్కి అయితే జనరల్గా ఒక ప్లాంట్ వేయండి, ఆ ప్లాంట్ మీద ఇలా ఉంటుంది వెలమెన్ రూట్స్ ఇలాగా. సో వెలమెన్ రూట్స్ కి వాండా ఎగ్జాంపుల్. ఎపిఫైటిక్ ప్లాంట్స్ లో ఉంటాయి వెలమెన్ రూట్స్. పారాసైటిక్ రూట్స్ కి జనరల్లీ ఇవి జైలం ని కానీ ఫ్లోయం ని కానీ పారాసైటికల్ గా పట్టుకొని వాటిలోని న్యూట్రియంట్స్ ని, మినరల్స్ ని, వాటర్ ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. కంప్లీట్ పారాసైట్ కి ఎగ్జాంపుల్ కస్కట. పార్షియల్ పారాసైట్ కి విస్కమ్ స్ట్రిగా. ఓకే, నాడ్యులేటెడ్ రూట్స్. ఫ్యాబేసీ ఫ్యామిలీలో రూట్స్ లోపల నాడ్యూల్స్ ఉంటాయి, దాంట్లో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. ఆ రైజోబియం బ్యాక్టీరియా N2 ఫిక్సేషన్ చేస్తుంది. బీన్ ఇంకా గ్రౌండ్నట్ ఎగ్జాంపుల్స్. ఫోటోసింథటిక్ రూట్స్. కొన్ని ప్లాంట్స్ క్లోరోఫిల్లస్ గా రూట్స్ ఉంటాయి, అవి ఫోటోసింథసిస్ చేస్తాయి. ఎగ్జాంపుల్ టీనియోఫైలం. ఓకే,
అర్థమైపోయింది. ఓకే, ఇది రూట్ మోడిఫికేషన్స్ లో. స్టెమ్ మోడిఫికేషన్స్ కి వచ్చే రూట్ మోడిఫికేషన్స్ మీరు మొత్తం రాశాక ఇలా ఫ్లో చార్ట్, మీకు టైం ఉంటే ఫ్లో చార్ట్ వేయండి, ఎందుకంటే చాలా ఫాస్ట్ గా వేయండి. డయాగ్రామ్స్ మరీ చెక్కొద్దు, ముందే చెప్తున్నాను. సో డయాగ్రామ్స్ ఫ్రీ హ్యాండ్ డయాగ్రామ్స్ వేసేయండి. ఇలా వీలైతే ఒక ఫ్లో చార్ట్ వేసేయండి విత్ ఎగ్జాంపుల్స్. చూడడానికి చాలా బాగుంటుంది, ప్రెజెంటేషన్ చాలా నీట్ గా ఉంటుంది. దీని తర్వాత స్టెమ్ మోడిఫికేషన్స్ కి వచ్చినట్టయితే అసలు స్టెమ్ ఏం ఫంక్షన్ చేస్తుంది, వాట్ ఈ స్టెమ్ మోడిఫికేషన్. సేమ్ రూట్ కి రాసినట్టే స్టెమ్ కి కూడా అలానే రాసి త్రీ టైప్స్ ఆఫ్ స్టెమ్ మోడిఫికేషన్స్: అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్, ఏరియల్, ఇంకా సబ్ ఏరియల్. ఇలా మీరు ఫ్లో చార్ట్ కూడా వేసేయచ్చు. రైజోము, కాము, బల్బు, ట్యూబరు, అలానే మీకు ఇక్కడ బల్బిల్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చి బల్బిల్ వస్తుంది. ఫైలోక్లేడ్ అవసరం, ఫైలోక్లేడ్ తర్వాత బల్బిల్, ఇవి రాసేయించాలి. సో మొత్తం 12 వస్తాయి అన్నమాట. సో అండర్ గ్రౌండ్ లో రైజోము, కాము, బల్బు, ట్యూబర్ వస్తుంది. సో సబేరియల్లో రన్నర్, స్టోలన్, సక్కర్, ఆఫ్సెట్ విత్ ఎగ్జాంపుల్స్. ఏరియల్లోకి వచ్చేసరికి టెండిల్, థాన్, బల్బిల్, ఫైలోక్లేడ్, ఇవి రాస్తే సరిపోతుంది. టోటల్ గా 12 మోడిఫికేషన్స్. సో ఈ 12 మోడిఫికేషన్స్ లో ఒక్కొక్క మోడిఫికేషన్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వాటికి సంబంధించిన డయాగ్రామ్ వేసేసి, ఇప్పుడు ఆ డయాగ్రామ్ వేసేసి విత్ ఎగ్జాంపుల్స్ రాసేస్తే సరిపోతుంది. ఓకే, సో వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ రాసి వీలైతే ఫ్లో చార్ట్ వేయడానికి ట్రై చేయండి. ఈ పీడిఎఫ్ లో మీకు అన్ని ఆల్రెడీ దొరుకుతున్నాయి కదా. నేను ఒక్కసారి ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్తాను నాన్న, చూసుకోండి. మళ్ళీ ఒక్కసారి ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో రైజోమ్ కి ఎగ్జాంపుల్ ఏంటి? రైజోమ్ కి జింజరు, టర్మరిక్. కామ్ కి కొలకేషియా, యామ్. బల్బ్ కి ఆనియన్, గార్లిక్. ట్యూబర్ కి పొటాటో. రన్నర్ కి స్ట్రాబెర్రీ, ఆక్సాలిస్. స్టోలన్ జాస్మిన్, మింట్. సక్కర్ బైపీసీ అని గుర్తుపెట్టుకోండి. బనానా, పైనాపిల్ అండ్ క్రైసాంతిమమ్. ఆఫ్సెట్ కి ఇకార్నియా, పిస్టియా. టెండ్రిల్ కి వచ్చేసరికి గ్రేప్స్, కుకుర్బిటా, అవి గ్రేప్స్, గాడ్స్. అండ్ థాన్స్ కి బోగెన్ విల్లీ, సిట్రస్. అండ్ ఫైలోక్లేడ్ కి వచ్చేసరికి ఒపెన్షియా గుర్తుపెట్టుకోండి. బల్బిల్ కి వచ్చేసరికి అగేవ్, ఫ్లోరల్ బడ్, ఫుడ్ ని స్టోర్ చేసుకొని వెజిటేటివ్ ప్రాపగేషన్ కి మాడిఫై అవుతుంది, అదే బల్బిల్. నెక్స్ట్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. సో రెసిమోస్ ఇది ఫాస్ట్ గా మీరు మొత్తం, ఇప్పుడు ఎగ్జామ్ ఇంకొక 8 o'clock కి మీరు స్టార్ట్ అవుతారు కాబట్టి ఇలా ఫాస్ట్ గా మొత్తం అంతా గ్లాన్స్ చూసుకోవడానికే మేము ఈ సెషన్ చేస్తున్నాము. సో రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ లో టైప్స్ ఆఫ్ టోటల్ 6 రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఉంటాయి. రెసిమ్ ఒకటి, కొరింబు, హెడ్ ఇన్ఫ్లోరసెన్స్, ఓకే, స్పైక్, స్పాడిక్స్, ఇవి చూసుకోండి చాలు. ఈ 6 సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో రెసిమ్ కి సింపుల్ రెసిమ్ కి అయితే క్రొటలేరియా, కాంపౌండ్ రెసిమ్ కి అయితే మ్యాంగిఫెరా. కొరిమ్ కి వచ్చేసరికి సింపుల్ రెసిమ్ కి వచ్చి కెసియా, కాంపౌండ్ రెసిమ్ కి వచ్చేసి కాలీఫ్లవర్. ఇలాంటి లైన్ డయాగ్రామ్స్ వేసుకోండి. సో రెసిమోస్ టైప్స్ ఇన్ఫ్లోరసెన్స్ కి. అలానే నెక్స్ట్ అంబెల్ కి వచ్చేసరికి, సో సింపుల్ అంబెల్ ఏమో ఆనియన్, కాంపౌండ్ అంబెల్ ఏమో క్యారెట్, ఇది ఇలాంటి డయాగ్రామ్ వేయాలి. హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ కి ఏమో మొత్తం పీడంకుల్ కండెన్స్ అవుతుంది, దాంట్లోపల మనకి సెంట్రిపెటల్ గా అరేంజ్మెంట్ ఉంటుంది. అంటే ఓల్డర్ ఫ్లవర్స్ పెరిఫరల్ గా ఉంటుంది, న్యూ ఫ్లవర్స్ టువర్డ్స్ సెంటర్ ఉంటుంది. ఇలాంటి డయాగ్రామ్ వేసుకోవాలి. అండ్ స్పైక్, స్పాడిక్స్, సో వీటిల్లో సెసైల్ ఫ్లవర్స్ ఉంటాయి. స్పైక్ కి అకిరాంతస్ సింపుల్ స్పైక్, అండ్ పోయేసి ఏమో కాంపౌండ్ స్పైక్. అండ్ హెడ్ కూడా ట్రైడాక్స్, సన్ఫ్లవర్, హెడ్ ఇన్ఫ్లోరసెన్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్పాడిక్స్ కి వచ్చి కొలకేషియా వచ్చి సింపుల్ స్పాడిక్స్, కోకాస్ న్యూసిఫెరా అంటే కోకోనట్ కి కాంపౌండ్ స్పాడిక్స్ ఉంటుంది. స్పాడిక్స్ దగ్గర మాత్రం సో మాడిఫైడ్ బ్రాక్ట్ విచ్ హెల్ప్స్ ఫర్ ద ప్రొటెక్షన్, దాన్ని స్పేత్ అంటాం. ఓకే, ఇలా మీరు టోటల్ గా ఒక ఫ్లో చార్ట్ వేసేయండి. ఇదిగోండి, రెసిమ్ కి క్రొటలేరియా, మ్యాంగో, పైన రాసినవన్నీ సింపుల్, కింద రాసినవి కాంపౌండ్. కొరింబు, కెసియా, కాలీఫ్లవర్. అంబల్, ఆనియన్, క్యారెట్. డయాగ్రామ్స్ కూడా నేను మీకు చూపించాను ఇక్కడ. హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ కి ట్రైడాక్స్, సన్ఫ్లవర్. స్పైక్ కి అకిరాంతస్, రైస్. అండ్ స్పాడిక్స్ కి కొలకేషియా, కోకాస్ న్యూసిఫెరా. చూడండి, మార్ఫాలజీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెమ్ మోడిఫికేషన్స్ కూడా అయిపోయింది. డయాగ్రామ్స్ చూపించడానికి నేను మళ్ళీ రాశాను ఇక్కడ. ఇవి డయాగ్రామ్స్, ఇలా డయాగ్రామ్స్ వేయాలి మీరు స్టెమ్ మోడిఫికేషన్స్ కి. ఇది అండర్ గ్రౌండ్, ఇది సబేరియల్, ఇదేమో ఏరియల్. ఓకే,
డయాగ్రామ్స్ ఎలా వేయాలో చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఎంబ్రియో సాక్ డయాగ్రామ్ వేసి రోల్ ఆఫ్ సినర్జిడ్స్ ఏంటో చెప్పాలి. మీకు ఎంబ్రియో సాక్ లో ఏమేమి ఉంటాయి, ఎగ్ ఆపరేటర్స్ గురించి రాయండి, వాటిల్లోని పార్ట్స్, సెంట్రల్ సెల్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి, యాంటీపోడల్స్ అంటే ఏంటి, వీటిని ఎక్స్ప్లెయిన్ చేసిన తరువాత నీట్ లేబుల్ డయాగ్రామ్ వేయండి. రోల్ ఆఫ్ సినర్జిడ్స్ ని సపరేట్ గా రాయండి. క్వశ్చన్ లో అడిగితే రోల్ ఆఫ్ సినర్జిడ్స్ ఏమేం చేస్తాయి అని చెప్పి, న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి న్యూ సెల్లస్ నుంచి, ఫీమేల్ గ్యామెటోఫైట్ ని నరిష్ చేస్తాయి, పాలెన్ ట్యూబ్ ని గైడ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇలా నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ వేయాలి. సో ఎగ్ సెల్ కి ఎంబ్రియో సాక్ కి సంబంధించి నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఇలా వేయాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ మైక్రోస్పోరాంజియం. మైక్రోస్పోరాంజియము వాటి లేయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎపిడర్మిస్, ఎండోథీషియము. సో ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్, టపెటమ్, ఒక్కొక్క లేయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని తర్వాత వాటికి సంబంధించిన నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఇలా వేయాలి. సో ఇలా డయాగ్రామ్ వేసిన తర్వాత ఇదిగోండి లేయర్స్ అన్ని మెన్షన్ చేయండి. ఇక్కడ సెంటర్ లో ఉండేది కనెక్టివ్ టిష్యూ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ఇలాంటి ఒక డయాగ్రామ్ కూడా వేయాలి. ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్, ఇంకా టపెటమ్. సో ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్కి వచ్చేసరికి సో 3 వేస్ ఉన్నాయి. ఎంట్రీ ఆఫ్ పాలెన్ ట్యూబ్ ఇంటూ ఓవ్యూల్. సో ఎంట్రీ ఆఫ్ పాలెన్ ట్యూబ్ ఇంటూ ఓవ్యూల్, పోరోగామి, చెలాజోగామి, మీసోగామి. పోరోగామికి హైబిస్కస్ రాయండి. అండ్ ఇదే క్వశ్చన్ మీకు 4 మార్క్స్ లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎంట్రీ ఆఫ్ పాలెన్ ట్యూబ్ ఇంటూ ఓవ్యూల్, పోరోగామి, మీసోగామి, చెలాజోగామి. పోరోగామికి హైబిస్కస్, చెలాజోగామికి కాజోరీనా, మీసోగామికి కుకుర్బిటా. And next coming to entry of pollen tube into embryo sac, discharge of male gametes into embryo sac, సింగామి, ట్రిపుల్ ఫ్యూజన్. ఈ సైడ్ రైటింగ్స్ గుర్తుపెట్టుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేయండి. మీకు డయాగ్రామ్ కూడా చూపిస్తాను, ఇలాంటి డయాగ్రామ్ వేయాలి. ఓకేనా? సో ఫర్టిలైజేషన్ ప్రాసెస్ కి ఈ డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది, వాళ్ళకి అర్థం అవుతుంది. సో మేల్ గ్యామెట్ ప్లస్ ఎక్సెల్ కలిస్తే సింగామి, మేల్ గ్యామెట్ ప్లస్ పోలార్ న్యూక్లియే కలిస్తే ట్రిపుల్ ఫ్యూజన్, సింగామి ప్లస్ ట్రిపుల్ ఫ్యూజన్ కలిస్తే డబుల్ ఫర్టిలైజేషన్. సో అండ్ దీని తర్వాత ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ డైకాట్ స్టెమ్. సో డైకాట్ స్టెమ్ లో ఎపిడర్మిస్ గురించి రాయండి, కార్టెక్స్ గురించి రాయండి, స్టీల్ గురించి రాయండి. సో కార్టెక్స్ అంటే ఎపిడర్మిస్ కి స్టీల్ కి మధ్యలో ఉండేది. డైకాట్ స్టెమ్ లో కార్టెక్స్, హైపోడర్మిస్, పారెన్కైమటస్ లేయర్, స్టార్చీ షీట్ అయిన ఎండోడర్మిస్ గా స్ప్లిట్ అయ్యింది. సో స్టీల్ కి వచ్చేసరికి ఏమేమి రాస్తారు, పెరీసైకిల్, వాస్కులర్ బండిల్, మెడుల్లరీ రేసు, పిత్, వీటి గురించి రాయాలి. ఓకే, సో డైకాట్ స్టెమ్ లో వీటి గురించి రాయండి. ఎపిడర్మిస్, కార్టెక్స్ లో హైపోడర్మిస్, పారెన్కైమటస్, స్టార్చీ సీట్ అయిన ఎండోడర్మిస్. సో అలానే స్టీల్ లో పెరీసైకిల్, వాస్కులర్ బండిల్, మెడుల్లరీ రేస్, పిత్. సో నెక్స్ట్ కమింగ్ టు ఇలా డయాగ్రామ్ వేయాలి. సో డైకాట్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ డైకాట్ స్టెమ్ కి అయితే ఇలాంటి డయాగ్రామ్ వేయాలి. నెక్స్ట్ మోనోకాట్. డైకాట్ మీకు బాగా అర్థమైతే మోనోకాట్ చాలా ఈజీ, ఎందుకంటే మోనోకాట్ లో కార్టెక్స్ ఏం డిఫరెన్షియేట్ అవ్వలేదు. ఎపిడర్మిస్ కి సేమ్ అవే పాయింట్స్ రాయండి. సో కార్టెక్స్ కి వచ్చేసరికి డైకాట్ లో హైపోడర్మిస్ లేమో కోలెన్ కైమా రాస్తారు, మోనోకాట్ లో హైపోడర్మిస్ కేమో స్క్లీరన్ కైమటస్ లేయర్ అని రాస్తారు. సో వాస్కులర్ బండిల్స్ స్కాటర్డ్. సో మీకు పెరిఫరల్ గా ఏమో చిన్న చిన్న వాస్కులర్ బండిల్స్ ఉంటాయి, సెంటర్ లో పెద్ద వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. సో డైకాట్ స్టెమ్ లో వాస్కులర్ బండిల్ కంజాయింట్ కొల్లేటరల్ ఓపెన్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్, ఇక్కడేమో కంజాయింట్ కొల్లేటరల్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్, క్యాంబియం ఉండదు. ఇలాంటి డయాగ్రామ్ వేయాలి మీరు. ఓకే, డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్ కి అయితే ఇలా డయాగ్రామ్ వేయాలి విత్ లేబులింగ్. నెక్స్ట్ కమింగ్ టు డైకాట్ రూట్. డైకాట్ రూట్ కి వచ్చేసరికి ఇదిగోండి ఎపిడర్మిస్, కార్టెక్స్, స్టీల్. సో కార్టెక్స్ లో పారెన్కైమటస్ లేయర్ ఉంటుంది, అలానే ఎండోడర్మిస్ ఉంటుంది. ఈ ఎండోడర్మిస్ లేయర్ ని మనం ఏమంటాం, కాస్పేరియన్ స్ట్రిప్స్ ఉంటుంది. రేడియల్ అండ్ టాంజాంటియన్ వాల్స్ లో స్యూబరెన్ డిపాజిషన్ ఉంటుంది కాబట్టి ఇది పెరీసైకిల్. సో యూజువల్లీ స్టీల్ లో మనకి పెరీసైకిల్ ఉంటుంది, వాస్కులర్ బండిల్స్ ఉంటాయి, సెంటర్ లో పిత్ ఉంటుంది. సో వీటి గురించి రాస్తే సరిపోతుంది. ఓకే, సో అండ్ ఈ వాస్కులర్ బండిల్స్ ఎలా అరేంజ్ అయ్యాయి, వాటివి అవే కదా. సో డైకాట్ రూట్ అర్థమైంది అనుకోండి, మోనోకాట్ రూట్ చాలా ఈజీ. సో డైకాట్ రూట్ లో టెట్రార్చ్ కండిషన్ ఉంటుంది అండ్ మోనోకాట్ రూట్ లో పాలియార్చ్ కండిషన్ ఉంటుంది. డైకాట్ లో పిత్ కనిపించదు, నెగ్లిజిబుల్ లేకపోతే సమ్ టైమ్స్ ఆబ్సెంట్. మోనోకాట్ లో పిత్ కొంచెం పెద్దదిగా ఉంటుంది బికాస్ ఆఫ్ పాలియార్చ్ కండిషన్. ఇందులో 4 to 6 ఉంటాయి వాస్కులర్ బండిల్స్, దాంట్లో మోర్ దాన్ 6 to 15 ఉంటాయి, 6 to 10 ఉంటాయి వాస్కులర్ బండిల్స్ ఇన్ కేస్ ఆఫ్ మోనోకాట్ రూట్. సో ఇదిగోండి, ఇది
ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ డైకాట్ రూట్ కి ఈ డయాగ్రామ్. ఇలా టెట్రాచ్ కండిషన్ కనిపిస్తేనే ఇది డైకాట్ రూట్ అని అర్థమైపోద్ది. మోనోకాట్ రూట్ కి వచ్చేసరికి ఇదిగోండి. సో మోనోకాట్ రూట్ లో డిఫరెన్సెస్ చెప్పాను కదా, ఇలా పాలియార్చ్ కండిషన్ కనిపిస్తేనే అది మోనోకాట్ రూట్ అని అర్థమైపోద్ది. నెక్స్ట్ కమింగ్ టు ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్. ఇదిగోండి ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆ మ్యారథాన్ సెషన్ లో క్లియర్ గా ఉంది. ఏ బయోటిక్ లో ఎయిర్ పాలినేషన్, వాటర్ పాలినేషన్. ఎయిర్ పాలినేషన్ ని యానిమోఫైలీ అంటారు, వాటర్ పాలినేషన్ ని హైడ్రోఫైలీ అంటారు. హైడ్రోఫైలీలో మళ్ళీ 2 రకాలు, ఎపిహైడ్రోఫైలీ, హైపోహైడ్రోఫైలీ. అండ్ బయోటిక్ లో అయితే జూఫైలీ అంటాం. కైరాప్టరోఫైలీ అంటే బ్యాట్స్ ద్వారా పాలినేషన్ జరిగితే, ఎంటమోఫైలీ వచ్చి ఇన్సెక్ట్స్, ఆర్నిథోఫైలీ బర్డ్స్, మెలకోఫైలీ అంటే స్నేయిల్స్, అండ్ మైర్మెకోఫైలీ అంటే యాంట్స్. సో ఇవి పాలినేషన్, అవి చూసేసుకోండి. సో అవి పాయింట్స్ అన్ని కవర్ చేశాం కదా. నెక్స్ట్ ఇప్పుడు 8 మార్క్స్ అయిపోయాయి. విల్ గో టు ద నౌ 4 మార్క్స్. 4 మార్క్స్ లో మీకు ఏమేమి చాప్టర్స్ వస్తాయి? బయోలాజికల్ క్లాసిఫికేషన్ వస్తుంది, ప్లాంట్ కింగ్డమ్ వస్తుంది, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, సెక్షువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో వస్తుంది, సెల్ సైకిల్, సెల్ డివిజన్, బయోమాలిక్యూల్స్, ఈకాలజీ. సో ఈ చాప్టర్స్ అన్నిట్లో నుంచి మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వచ్చేసరికి నాన్న బయోలాజికల్ క్లాసిఫికేషన్ లో యూగ్లీనా గురించి డీటెయిల్డ్ గా రాయాలి విత్ లేబుల్డ్ డయాగ్రామ్. ఇదిగోండి విత్ లేబుల్డ్ డయాగ్రామ్ నేర్చుకోండి. సో డయాగ్రామ్ ఎలా వేయాలో కూడా చూపించాను కదా. ఏం లేదు, యూగ్లీనా మెంబ్రెయిన్, ప్లాస్మా మెంబ్రెయిన్ ఎలా ఉంటుంది, ఫ్లెజెల్లాలు ఎలా ఉంటాయి, సైటోసోము, సైటోఫారింగ్స్, రిజర్వాయర్, సో ఫోటో రిసెప్టర్, స్టిగ్మా. సో వీటి గురించి రాస్తే సరిపోతుంది. అండ్ ఇది ఫ్రెష్ వాటర్ స్టాగ్నెంట్ ఆర్గానిజం, వీటిల్లో కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది. ఈ పాయింట్సే. సో ఇది యూగ్లీనా గురించి. సో యూగ్లీనా డయాగ్రామ్ ఇలా వేయాలి. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు క్రైసోఫైట్స్. క్రైసోఫైట్స్ లో టైప్స్ గుర్తుపెట్టుకోండి. క్రైసోఫైట్స్ అన్నప్పుడు మీరు డయాటమ్స్ గురించి రాయండి, డెస్మిస్ గురించి రాయండి, అంతే. వీటికి డయాగ్రామ్స్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ కమింగ్ టు ఊరికినే సింపుల్ గా కావాలంటే ఇలాంటి ఒక డయాగ్రామ్ వేయండి. ఎపిథీకా, హైపోథీకా, డయాటమస్ ఎర్త్ గురించి రాస్తారు, అండ్ డయాటమస్ చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఓషన్. ఇవన్నీ ఇంపార్టెంట్ లైన్స్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు డైనోఫ్లాజిల్లేట్స్. డైనోఫ్లాజిల్లేట్స్ అనేది ఏ కింగ్డమ్ కి సంబంధించింది, వాటికి ఎన్ని ఫ్లెజల్లాలు ఉంటాయి, అలానే ఆ ఫ్లెజల్లాలు ఎలా అరేంజ్ అయి ఉంటాయి, వాటి మీద సెల్ ప్లేట్ ఏంటి, అవి ఫోటోసింథటిక్కా. సో ఈ పాయింట్స్ అన్ని రాస్తే సరిపోతుంది. డైనోఫ్లాజిల్లేట్స్ కూడా మీరు డయాగ్రామ్ వేయాలి, ఇలాంటి ఒక డయాగ్రామ్ వేయాలి. డైనోఫ్లాజిల్లేట్స్ కి 2 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. రెడ్ టైట్స్ ని కాజ్ చేసేది మీకు గానియోలాక్స్, నాక్టిల్యూకా అనేది బయోలూమినిసెన్స్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఫంగై ఇన్ డైలీ లైఫ్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంగై ఏంటి? ఇప్పుడు మీరు ఫంగై ఎగ్జాంపుల్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ఫంగై ఎగ్జాంపుల్స్ లో ఒక్కొక్క ఫంగై ఏమేం చేస్తుంది. ఇప్పుడు ఫైకోమైసిటీస్ అనుకోండి, ఫైకోమైసిటీస్ లో మీకు ఆర్ఏఎం రామ్ అని గుర్తుంటది కదా. రైజోపస్ అంటే బ్రెడ్ మౌల్డ్, పెన్సిలియం యాంటీబయాటిక్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఈస్ట్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కోసం, పుసీనియా ఉస్టిలాగో రస్ట్ ని కాజ్ చేస్తుంది, కోలీట్రైకమ్ రెడ్ రాట్ ఇన్ షుగర్ కేన్. ఈ ఎగ్జాంపుల్స్ గురించి అన్నిటి గురించి రాయడమే రోల్ ఆఫ్ ఫంగై ఇన్ డైలీ లైఫ్. ఇంకా ప్లాంట్ కింగ్డమ్ కి వచ్చినట్టయితే రెడ్ ఆల్గేకి బ్రౌన్ ఆల్గేకి డిఫరెన్స్. రెడ్ ఆల్గే అని ఎందుకు పిలుస్తాం, వాటి పిగ్మెంట్స్ రాయండి. పిగ్మెంట్స్ రాసిన తర్వాత వాటిల్లో స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ ఏంటి, సెల్ వాల్లో ఏమేమి ఉంటాయి, వాటి సెక్షువల్ రీప్రొడక్షన్ ఏంటి, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఏంటి, వాటి హ్యాబిటాట్ ఏంటి, విత్ ఎగ్జాంపుల్స్ రాసేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లివర్ వాట్స్, మాసెస్. లివర్ వాట్స్ అంటే ఏంటి, మాసెస్ అంటే ఏంటి, రెండిటి మధ్య డిఫరెన్స్ ఏమన్నా ఉందా, స్పోరోఫైట్ లో ఏం డిఫరెన్స్ ఉంటుంది, గ్యామటోఫైట్ లో ఏం డిఫరెన్స్ ఉంటుంది, స్పోర్ డిస్పర్సల్ లో డిఫరెన్స్ ఉంటుంది. అలానే లివర్ వాట్స్ ఎగ్జాంపుల్స్, మాసెస్ ఎగ్జాంపుల్స్ రాసేయండి అంతే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హోమోస్పోరస్, హెట్రోస్పోరస్. హోమోస్పోరస్ కండిషన్ అంటే సేమ్ టైప్ ఆఫ్ స్పోర్స్, సో అంటే మార్ఫలాజికల్ గా చూడడానికి సిమిలర్ గా ఉంటాయి. హెటరోస్పోరస్ కండిషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్. అంటే మైక్రోస్పోర్స్ ఏమో మేల్ గ్యామెట్ ని ఇస్తాయి, మైక్రోస్పోర్ ఏమో ఫీమేల్ గ్యామెట్ ని ఇస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు హెట్రోస్పోరీ కండిషన్, సేమ్ అదే, ఎగ్జాంపుల్స్ రాసేస్తే సరిపోద్ది. మేల్ సెక్స్ ఆర్గాన్స్ ఏంటి, ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఏంటి. మేల్ సెక్స్ ఆర్గాన్స్ ని యాంథ్రీడియం అంటాం, ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ని ఆర్కిగోనియం అంటాం. నెక్స్ట్ కమింగ్ టు ఈ సెక్స్ ఆర్గాన్స్ ఇవన్నీ రాసేస్తాం కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్. ఆల్గే ఏమేం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ని ఫిక్స్ చేస్తుంది. సో బ్రౌన్ ఆల్గే నుంచి ఆల్జినిక్ యాసిడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, రెడ్ ఆల్గే నుంచి క్యారాగిన్ ని, అలానే అగార్ యొక్క యూసేజ్ ఏంటి, అండ్ ఫుడ్ కింద కన్జ్యూమ్ చేస్తాం ఆల్గేని. స్పేస్ ట్రావెలర్స్ తింటారు ఆల్గేని ఫుడ్ గా.
సో బ్రయోఫైట్స్కి వచ్చేసరికి చిన్న చిన్న మ్యామల్స్ కి ఫుడ్ గా హెల్ప్ అవుతుంది, సాయిల్ ఎరోషన్ ని ప్రివెంట్ చేస్తుంది, ప్రైమరీ సక్సెసర్స్ గా యాక్ట్ చేస్తుంది. సో ఈ పాయింట్స్ అన్ని చూసుకోండి. అండ్ స్పాగ్నమ్ పీట్ మాస్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ లివింగ్ మెటీరియల్. సో మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్. మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ లో మీకు 2 టైప్స్ ఆఫ్ గ్యామెటోజెనిసిస్ అంటే ఏంటి, హోమోగ్యామెట్స్ అంటే ఏంటి, హెటెరోగ్యామెట్స్ అంటే ఏంటి. సో హోమోగ్యామెట్స్ అంటే సిమిలర్ గ్యామెట్స్, హెటెరోగ్యామెట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్. వీటి గురించి రాస్తే సరిపోతుంది. యాంథ్రోజాయిడ్స్ అంటే ఏంటి, ఎక్సెల్ అంటే ఏంటి. సో లిస్ట్ అవుట్ ద అబ్జర్వ్డ్ చేంజెస్, పోస్ట్ ఫర్టిలైజేషన్ ఎఫెక్ట్స్, పోస్ట్ పాలినేషన్ ఎఫెక్ట్స్. పోస్ట్ పాలినేషన్ తర్వాత ఏం జరగద్ది, పాలెన్ ట్యూబ్ జెర్మినేట్ అవుతుంది, ఆ స్టైల్ ద్వారా పాలెన్ ట్యూబ్ జెర్మినేట్ అయ్యి ఓవరిన్ రీచ్ అవుతాయి. అక్కడి నుంచి సినర్జిట్స్ లో ఉండే ఫిల్లిఫార్మ్ ఆపరేటర్స్ పాలెన్ ట్యూబ్ ని లోపలికి గైడ్ చేసి సైటోప్లాజం ఆఫ్ సినర్జిడ్ లో 2 మేల్ గ్యామెట్స్ ని రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత ఫర్టిలైజేషన్ జరుగుద్ది. ఇది రాస్తాం. పోస్ట్ ఫర్టిలైజేషన్ కి వచ్చేసరికి మీకు పోస్ట్ ఫర్టిలైజేషన్ లో యాంటీపోడల్స్ ఏమవుతాయి, మైక్రోపైల్ ఎండ్ ఏమవుతుంది, క్యాలిక్స్ ఏమవుతుంది, కొరోలా ఏమవుతుంది, అండ్ యాంథర్స్ ఏమవుతుంది, స్టైల్ స్టిగ్మా ఇవన్నీ ఏమవుతాయి అనేది రాస్తాం. నెక్స్ట్ కమింగ్ టు జువినైల్ ఫేజ్ అంటే ఏంటి, రీప్రొడక్టివ్ ఫేజ్ అంటే ఏంటి. అంటే రీప్రొడక్షన్ కి ముందు ఉండేది జువినైల్ ఫేజ్. సో సెక్షువల్ ఫ్లవరింగ్ పార్ట్ ఫామ్ అయ్యాక వచ్చేది రీప్రొడక్టివ్ ఫేజ్. ఒకవేళ లైఫ్ సైకిల్ ఆఫ్ యాంజియోస్పర్మ్ ఇస్తే లైఫ్ సైకిల్ అర్థమైంది కదా. సో సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇందులో మనకి ఈ స్ట్రాటజీస్ అడుగుతారు. ఏపీలో ఎంట్రీ ఆఫ్ పాలెన్ ట్యూబ్ అడుగుతారు. పోరోగామి, మీసోగామి, చెలాజోగామి. ఈ క్వశ్చన్ చూసుకోండి డీటెయిల్డ్ గా. పోరోగామి, మీసోగామి, చెలాజోగామి అంటే ఏంటి అని ఇలా డయాగ్రామ్ వేయాలి. ఓకే. అపోమిక్సిస్ అంటే ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇది చాలా రేర్ గా అడుగుతారు, ఇది ఇప్పుడు చూసుకోబడలేదు. టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ చూసుకోండి. ఆర్థోట్రోపస్, అనాట్రోపస్, ఆంఫిట్రోపస్, హెమి అనాట్రోపస్, క్యాంఫైలోట్రోపస్, సర్సినోట్రోపస్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ ఈమాస్కులేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇది ఒక్కసారి మీకు జస్ట్ తెలుసు కదా ఈమాస్కులేషన్ అంటే ఏంటి అని చాలు. సో టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ కి వచ్చినట్టయితే నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ ఫ్యాబేసి. సో ఇది చూసుకోండి, క్యాలిక్స్, కొరోలా గురించి డీటెయిల్డ్ గా రాసేయండి అంతే. క్యాలిక్స్, కొరోలా గురించి రాసేయడమే, ఇంకేం రాయబడలేదు మీరు ఇందులో. అండ్ నెక్స్ట్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ లిలియేసి, ఆండ్రీషియం గురించి, గైనీషియం గురించి రాయాలి దీంట్లో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సొలనేసి ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్, అంటే ఆండ్రీషియం గురించి, గైనీషియం గురించి. ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ అంటే ఆండ్రీషియం, గైనీషియం గురించి రాయండి. నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ అంటే క్యాలిక్స్, కొరోలా గురించి రాయండి. నెక్స్ట్ కమింగ్ టు ఇది ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాబేసి. ఈ 8 సైడేటింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. పల్సస్, ఎడిబుల్ ఆయిల్, వెజిటబుల్స్, టింబర్, ఫైబర్, బ్లూ డై, ఫుడ్డర్, అలానే గ్రీన్ మాన్యూర్. విత్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఫ్లోరల్ డయాగ్రామ్ ఎలా వేస్తారు, ఒక రఫ్ గా ఒక సొలనేసి ఫ్లోరల్ డయాగ్రామ్ నేర్చుకోండి. ఈ సొలనేసి ఫ్లోరల్ డయాగ్రామ్ లో ఒక్కొక్క పార్ట్, క్యాలిక్స్, కొరోలా, ఆండ్రీషియం, గైనీషియం, ఫ్లోరల్ డయాగ్రామ్ మనకి ఏమేం కనిపిస్తుంది. ఫ్లోరల్ డయాగ్రామ్ లో అరేంజ్మెంట్ కనిపిస్తుంది, అండ్ అలానే ఒకదాంతో ఒకటి రిలేషన్ కనిపిస్తుంది. ఓవరీ తీసుకున్నట్టయితే ప్లసెంటేషన్ కనిపిస్తుంది, ఎపిపెటాలస్ కండిషన్, ఇవన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ లో సో ఎలా క్లాసెస్ అంటే డైకాట్ అనే క్లాస్ ని ఎన్ని సబ్ క్లాసెస్ గా డివైడ్ చేశారు, పాలీపెటాలే, గ్యామోపెటాలే, మోనోక్లెమిడే. మళ్ళీ ఒక్కొక్కటి, సో పాలీపెటాలేని మళ్ళీ తర్వాత 3 సిరీస్ గా డివైడ్ చేశారు, గ్యామోపెటాలేని 3 సిరీస్ గా డివైడ్ చేశారు, మోనోక్లెమిడీని 8 సిరీస్ గా డివైడ్ చేశారు. సో ఈ 3 సిరీస్ గా, లాస్ట్ ది మోనోక్లెమిడీని 8 సిరీస్ గా డివైడ్ చేశారు. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. సో సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో వెరీ ఇంపార్టెంట్లీ క్లోరోప్లాస్ట్ విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్, క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ నేను చూపించాను కదా మీకు డయాగ్రామ్ ఎలా వేయాలి అని. సో తర్వాత పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, ఈ క్వశ్చన్ అడిగితే మీరు మైటోకాండ్రియా డయాగ్రామ్ వేసి మైటోకాండ్రియా విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ వేయాలి. సో ఇదిగోండి మైటోకాండ్రియా, అండ్ మీరు స్ట్రక్చర్ రాసిన తర్వాత ఫంక్షన్ కూడా రాయాలి ఖచ్చితంగా.
న్యూక్లియస్ కూడా అంతే. సో ఇప్పుడు సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే క్లోరోప్లాస్ట్, న్యూక్లియస్, మైటోకాండ్రియా, క్రోమోసోమ్స్, ఈ 4 స్ట్రక్చర్స్ డయాగ్రామ్స్. ఈ 4 నుంచి ఒక అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఇదిగో న్యూక్లియస్, నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ వేయాలి. సెల్ థియరీ, ఇన్ కేస్ సెల్ థియరీ చాలా రేర్ గా అడుగుతారు, అవసరం లేదు. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇది 2 మార్క్స్ కి అయినా అడగచ్చు, 4 మార్క్స్ కి అయినా అడగచ్చు, చూసుకోండి ఒకసారి. టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కూడా అడుగుతారు. అలానే న్యూక్లియోజోమ్ యొక్క స్ట్రక్చర్. న్యూక్లియోజోమ్ గురించి మీరు డయాగ్రామ్ వేసి న్యూక్లియోజోమ్ ని ఎక్స్ప్లెయిన్ చేసేయండి అంతే. ఇప్పుడు న్యూక్లియోజోమ్ అన్నారనుకోండి, న్యూక్లియోజోమ్ కి సంబంధించి మీరు అన్ని హిస్టోన్ ప్రోటీన్స్ అంటే ఏంటి, అండ్ డిఎన్ఏ ఏంటి, ఎలా వ్రాప్ అవుతుంది, H2A, H2B, H3, H4, లింకర్ డిఎన్ఏ అంటే ఏంటి, లింకర్ హిస్టోన్ ప్రోటీన్ అంటే ఏంటి, డయాగ్రాము విత్ పాయింట్స్ రాసేయండి. సో సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇది. సో కాన్స్టెంట్ గా అంటే ఇది కొంచెం ఇది అవసరం లేదు, ఈ క్వశ్చన్ అవసరం లేదు, ఇది చూసుకోండి. ఎందుకు మనం రెస్టింగ్ ఫేజ్ అంటాం ఇంటర్ఫేస్ ని, ఇది చాలా సార్లు అడిగారు తెలుసా. ఎందుకు అంటాము అంటే దాంట్లో మెటబాలికల్ గా యాక్టివ్ గా ఉంటది, కానీ డ్రమాటిక్ గా డివిజన్ మన కళ్ళకు కనిపించదు. సో G1, S, G2 గురించి రాసేయండి. G1 లో ఏం జరగద్ది, S లో ఏం జరగద్ది, G2 లో ఏం జరగద్ది. ప్రోఫేజ్ 1 ఇన్ మియోసిస్ అడిగారు అనుకోండి, లెప్టోటీను, ప్యాకిటీను, జైగోటీను, డిప్లోటీను, డయాకైనసిస్. ఈ 5 స్టేజెస్, ఈ 5 స్టేజెస్ లో జరిగే మార్కర్ ఈవెంట్స్ గురించి గుర్తుపెట్టుకొని రాసేయండి. సో సైటోకైనసిస్ అంటే ఏంటి, ప్లాంట్ సెల్లో సైటోకైనసిస్ ఎలా జరుగుద్ది, యానిమల్ సెల్లో సైటోకైనసిస్ ఎలా జరుగుద్ది, వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్డ్ గా, కానీ కొంచెం రేర్ గానే అడుగుతారు ఈ క్వశ్చన్ ఈ టైంలో అవసరం లేదు. అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో అయితే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్ అడుగుతారు. ప్రైమరీ మెరిస్టమ్ అంటే ఏంటి, సెకండరీ మెరిస్టమ్ అంటే ఏంటి. ప్రైమరీ మెరిస్టమ్ లో మళ్ళీ మీకు అపికల్ మెరిస్టమ్, రూట్ అపికల్ మెరిస్టమ్ వస్తుంది, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్. సో వీటితో పాటు రూట్ అపికల్ మెరిస్టమ్, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్, సో దాంతో పాటు మీరు యాక్సిలరీ బడ్ గురించి రాయండి. సెకండరీ మెరిస్టమ్ లో ఇంట్రాఫాసిక్యులర్ క్యాంబియము, కార్క్ క్యాంబియం గురించి రాసేయండి అంతే, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. పెరిడర్మ్ అంటే ఏంటి, ఇది కూడా అడుగుతారు. పెరిడర్మ్ అంటే కార్క్ క్యాంబియం నుంచి వచ్చిన సెకండరీ గ్రోత్ ఏదైతే ఉంటుందో దాని వల్ల ఫామ్ అయిన లేయరే పెరిడర్మ్ అన్నమాట. పెరిడర్మ్ లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఫెల్లోజెన్ అన్నా, కార్క్ క్యాంబియం అన్నా ఒకటే, ఫెల్లం అన్నా, కార్క్ అన్నా ఒకటే. సో ఫెల్లోడర్మ్ అన్నా, సెకండరీ కార్టెక్స్ అన్నా ఒకటే. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. అండ్ ఇది అడగరు అంత, ఇది ఒక్కసారి అడిగారు. ఇది అంటే యాన్యువల్ రింగ్స్ గురించి ఒక్కసారి అడిగారు. స్ప్రింగ్ వుడ్, ఆటమ్ వుడ్. స్ప్రింగ్ వుడ్, ఆటమ్ వుడ్ రెండు కలిసి వస్తే దాన్ని మనం కాన్సెంట్రిక్ రింగ్స్ లాగా వస్తుంది కదా. సో స్ప్రింగ్ వుడ్, ఆటమ్ వుడ్ కలిపితే యాన్యువల్ రింగ్ అవుతుంది. అలా ఒక్కొక్క ఇయర్ లో అలా 2 రింగ్స్ ఫామ్ అవుతాయి. సో యాన్యువల్ రింగ్స్ ని కౌంట్ చేసే కొద్దీ మనకి ఏజ్ ఆఫ్ ద ట్రీ తెలుస్తుంది. దాన్నే డెండ్రోక్రోనాలజీ అంటాం. ఇది ఒక్కసారే అడిగారు. సో లెంటిసెల్స్ కి స్టొమాటోకి డిఫరెన్స్ ఏంటి, ఇది కూడా ఒకసారి అడిగారు. లెంటిసెల్స్ కి స్టొమాటోకి డిఫరెన్స్ ఏంటి, మీరు 5 రాయండి చాలు. లెంటిసెల్స్ సెకండరీ గ్రోత్ లో కనిపిస్తుంది, స్టొమాటో లీఫ్ లో కనిపిస్తుంది. లెంటిసెల్స్ లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుద్ది, టొమాటోలో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ట్రాన్స్పిరేషన్ కూడా జరుగుద్ది. లెంటిసెల్స్ ని ఏవి కంట్రోల్ చేయలేవు, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. టొమాటోని గాడ్ సెల్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కంట్రోల్ చేస్తుంది. లెంటిసెల్స్ లో ఉండే చుట్టూ సెల్స్ ఫోటోసిన్సిస్ చేయవు, టొమాటోలో ఉండే గాడ్ సెల్స్ ఫోటోసిన్సిస్ చేస్తాయి. సో కార్క్ ఇది అడగరు, ఇదంత ఈజీగా. సో ఇకాలజీ పార్ట్కి వచ్చేసరికి హైడ్రోఫైట్స్ లో టైప్స్ ఇవి చూసుకోండి. ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ కి వచ్చి పిస్టియా ఇకార్నియా. ఆఫ్సెట్ కి ఏదైతే ఎగ్జాంపుల్ రాస్తారో అదే రాసేయండి. రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ కి నింఫియా, అలానే విక్టోరియా, అంటే అదే వాటర్ లిల్లీ లేదా లోటస్. సబ్మర్జెడ్ సస్పెండెడ్ వచ్చేసరికి హైడ్రిల్లా యుట్రికులేరియా. ఓకే, అండ్ సబ్మర్జెడ్ రూటెడ్ లో వాల్సినేరియా. యాంఫీబియస్ కి వచ్చేసరికి సాజిటేరియా, లిమ్నోఫైలా, టైఫా. వీటికి డయాగ్రామ్స్ అవసరం లేదు, రఫ్ గా వేయండి చాలు. మార్ఫలాజికల్ అడాప్టేషన్ ఆఫ్ హైడ్రోఫైట్స్, లీవ్స్ ఎలా ఉంటాయి, స్టెమ్ ఎలా ఉంటది, రూట్స్ ఎలా ఉంటాయి. ఓకే, వీటి లోపల బయట కనిపించేవన్నీ ఏమేమి చేంజెస్ జరుగుతాయి, స్టెమ్, రూట్, లీఫ్, వీటి గురించి రాసేయండి. పర్టికులర్ గా రూట్ క్యాప్స్ ఎలా ఉంటాయి.
అండ్ అనటామికల్ అడాప్టేషన్స్ రేర్ గానే అడిగారు. జెరోఫైటిక్ లో క్లాసిఫికేషన్ అడిగారు. సో జెరోఫైటిక్ ప్లాంట్స్ లో ఎఫిమెరల్స్ గురించి రాయాలి, సక్యులెంట్స్ నాన్ సక్యులెంట్స్ గురించి రాయాలి విత్ ఎగ్జాంపుల్స్. ఎఫిమెరల్స్ కి ట్రైబులస్, సక్యులెంట్ కి వచ్చి ఆస్పరాగస్, ఒపెన్షియా, అలోవెరా ఇవన్నీ సక్యులెంట్ కిందకి వస్తాయి. నాన్ సక్యులెంట్ కూడా ఎగ్జాంపుల్స్ కాజోరినా, నీరియం నాన్ సక్యులెంట్. వీటిని ట్రూ జెరోఫైట్స్ అంటారు. మార్ఫలాజికల్ అడాప్టేషన్ ఆఫ్ జెరోఫైట్స్ ఇది అడగలేదు యూజువల్లీ టీఎస్ లో. అనటామికల్ అడాప్టేషన్ అయితే అడిగారు. అనటామికల్ గా ఎపిడర్మిస్ ఎలా ఉంటది, స్టొమాటో ఎలా ఉంటది, మెకానికల్ టిష్యూ ఎలా డెవలప్ అయింది, వాస్కులర్ టిష్యూ ఎలా డెవలప్ అయింది. ఓకేనా. సో ఎపిడర్మిస్, స్టొమాటా, క్యూటికల్ ఎలా ఉంటది, వాస్కులర్ టిష్యూ, మెకానికల్ టిష్యూ ఎలా ఉంటది, అంతే. సో ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్ ఇది రేర్ గా అడుగుతారు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ప్రైమరీ సక్సెషన్ ఏంటంటే అసలు లైఫే లేని దగ్గర కానీ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే బేర్ రాక్స్, లావా ఇవన్నీ వచ్చి మళ్ళీ మీకు లైఫ్ స్టార్ట్ అవ్వాలి అంటే సాయిల్ కింద కన్వర్ట్ అవ్వాలి. దానికి చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుంది. సెకండరీ సక్సెషను సో ఫ్లడ్స్ వచ్చో లేకపోతే ఒక ఫారెస్ట్ కాలిపోయో దాని తర్వాత కానీ లైఫ్ స్టార్ట్ అవ్వడానికి చాలా ఫాస్ట్ గా జరుగుద్ది సెకండరీ సక్సెషన్. ప్రైమరీ సక్సెషన్ కి చాలా టైం పడుతుంది. సో లైకెన్స్ ని, మాసెస్ ని పాయనీర్ సక్సెసర్స్ అంటారు, బికాజ్ అవే ప్రైమరీ సక్సెషన్ చేసేది. ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్ లో మీరు ఎక్స్ట్రాగా చూసుకోండి నాన్న. సో పర్టికులర్ గా మార్ఫాలజీలో మిమ్మల్ని ఎక్కువగా అడిగేది ఎయిస్టివేషన్ అడుగుతారు. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఎయిస్టివేషన్ చూసుకున్నారా? ఎయిస్టివేషన్, ప్లసెంటేషన్, టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ బేస్డ్ ఆన్ ఓవరీ, ఎపిగైనస్, హైపోగైనస్, పెరిగైనస్ ఇవి చూసుకోండి. ప్లసెంటేషన్ చూసుకోండి. సో ప్లసెంటేషన్, దాని తర్వాత ఎయిస్టివేషన్ చూసుకోండి. ఇవి కాకుండా స్పెషల్ ఇన్ఫ్లోరసెన్స్, వర్టిసెలాస్టర్, సయాథియం, హైపాంథోడియం ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఓకే, ఇవి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో అడిగేవి ఎక్కువగా. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐసిబిఎన్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్ చూసుకున్నారా? ఫర్ అని రాయండి, మధ్యలో ఆఫ్ అని రాయండి. ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. ఫ్లోరా అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ కూడా అడిగారు ఇది. ఫ్లోరా అంటే యాక్చువల్ హ్యాబిటాట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సిస్టమాటిక్ లిస్టింగ్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఏ గివెన్ ఏరియా. ఆ ప్లాంట్స్ యొక్క హ్యాబిటాట్ ఏంటి, అవి ఎంతవరకు ఎక్స్టెండ్ అయి ఉన్నాయి అని చెప్పేదే ఫ్లోరా. అండ్ నెక్స్ట్, సో ఇది ఒక్కసారి అడిగారు. లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ ద వరల్డ్ క్యూలో ఉంది అది. సో రాయల్ బొటానికల్ గార్డెన్ ఇంగ్లాండ్ లోని క్యూలో ఉంది. అండ్ దాంట్లోనే లార్జెస్ట్ హెర్బేరియం కూడా ఉంటుంది. ఇండియాలో ద ఫేమస్ బొటానికల్ గార్డెన్స్ వచ్చి NBRI అని గుర్తుపెట్టుకోండి, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉంది. ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరాలో ఉంది. హౌరా ఎక్కడ ఉంది? కోల్కతాలో ఉంది. నెక్స్ట్, కప్లెట్ అంటే ఏంటి, లీడ్ అంటే ఏంటి? యూజువల్లీ ఇన్ కేస్ ఆఫ్ కీస్ లో కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ని, పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ని కప్లెట్ అంటారు. ఆ పేర్లో ఉండే ఒక్కొక్క క్యారెక్టర్ ని లీడ్ అంటాం. నెక్స్ట్, ఇది మాన్యువల్, ఇది అడగరులే. బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇది అడుగుతారు. స్పీషియస్ ని బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటాము. అండ్ స్పీషియస్ అంటే ఏంటంటే సో గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ దేనికైతే ఫండమెంటల్ సిమిలారిటీస్ ఉంటాయో. మ్యాంగో సైంటిఫిక్ నేమ్ చూసుకోండి ఒకసారి. మ్యాంగిఫెరా ఇండికా ప్రాపర్ గా నీట్ గా రాయండి. మ్యాంగిఫెరా ఇండికా జీనస్ నేమ్ క్యాపిటల్ రాయండి, స్పీషియస్ నేమ్ స్మాల్ లెటర్ రాయండి. నెక్స్ట్, వైరస్ కి వైరాట్స్ కి డిఫరెన్స్. ఓకే, మాక్సిమం ఒక 3 to 4 డిఫరెన్సెస్ రాయండి చాలు. ఒక్కొక్క డిఫరెన్స్ కి హాఫ్ మార్క్ ఇచ్చేస్తారు. ఇది ఇందులో ఉన్నాయి కదా. వైరాయిడ్స్ ఏమో యూజువల్ గా ప్లాంట్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. వైరసెస్ ఏమో మామూలుగా దేన్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి? ప్లాంట్స్ ని, యానిమల్స్ ని, బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తుంది. వైరాయిడ్స్ లో మీకు ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ RNA ఉంటుంది. వైరసెస్ లో RNA, DNA లేదా ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి. RNA లేదా DNA ఇంకా ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. అది బయట క్యాప్సిడ్ అంటాం కదా. వైరాయిడ్స్ కి ఎగ్జాంపుల్ రాయండి, పొటాటో స్పిండిల్ ట్యూబర్. అండ్ వైరసెస్ కి మీరు ఏదైనా రాయొచ్చు, HIV రాయొచ్చు, కోవిడ్ కూడా రాయొచ్చు. సో ఫైకోబయాంట్ అంటే ఏంటి, మైకోబయాంట్ అంటే ఏంటి? ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే, ఒక్కసారి అడిగారు. ఇది చాలా ఓల్డ్ క్వశ్చన్. ఇది ఆల్గల్ బ్లూమ్, ఇది అవసరం లేదు. హెట్రోట్రోపిక్ బ్యాక్టీరియా ఇది అడిగారు TS లో, ఇప్పటికి 2 సార్లు అడిగారు. సో లాక్టోబాసిల్లస్ కర్డ్, అలానే ఆల్కహాల్, యాంటీబయాటిక్స్, ఎంజైమ్స్, అమైనో యాసిడ్స్ వీటి గురించి.
సైనోబాక్టీరియా ఎందుకు అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో గ్రో చేస్తారు? సో ఎంటో ఫిక్సేషన్ చేస్తుంది కాబట్టి. ఇది అడిగారు టీజీలో తెలంగాణలో. సో మైకోప్లాస్మా కాజ్ చేసే డిసీజెస్ ఏంటి? విచెస్ బ్లూము, ప్లూరోనిమోనియా, మైకోప్లాస్మా యురెథ్రైటిస్. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఏదైనా 2 వస్తుంది, 2 గుర్తుంటది. ఫాదర్ ఆఫ్ బాటనీ, థియోఫాస్టస్ ని ఫాదర్ ఆఫ్ బాటనీ అంటాము. ఆయన రాసిన బుక్ ఏంటి? ది హిస్టోరియా ప్లాంటారం. నెక్స్ట్, హెర్బలిస్ట్లు అంటే ఎవరు? ఎవరైతే మెడిసినల్ ప్లాంట్స్ గురించి చదువుతారో వాళ్ళని హెర్బలిస్ట్లు అంటారు. వాళ్ళు రాసే బుక్కే హెర్బల్స్. నెక్స్ట్, ఎందుకు మెండల్ ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటాం? బికాస్ హీఈస్ ద ఫస్ట్ సైంటిస్ట్ హూ హ్యాస్ కండక్టెడ్ ద ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్. ఓకేనా? సో ఆయన అండ్ హీ హాస్ గివెన్ ద లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, కాబట్టి ఆయన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని పిలుస్తాం. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ సెల్ వెరీ ఫస్ట్ టైం? రాబర్ట్ హుక్. హీఈస్ ద వన్ హూ డిస్కవర్డ్ ద సెల్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఆయన రాసిన బుక్ ఏంటి? మైక్రోగ్రాఫియా. ఆ బుక్ లోనే సెల్ అనే వర్డ్ కూడా ఇచ్చారు ఆయన. పేలియోబాటనీ అంటే ఏంటి? ప్లాంట్ ఫాసిల్స్ గురించి చదవడాన్ని పేలియోబాటనీ అంటాం. సో వాళ్ళు జనరల్ గా అండర్లేయింగ్ ఎవల్యూషన్ గురించి చదువుతారనమాట, ప్లాంట్స్ యొక్క ఎవల్యూషన్ గురించి. సో బ్రాంచెస్ ఆఫ్ బాటనీ. సో జనరల్ గా ఆల్గే గురించి చదవడాన్ని ఫైకాలజీ అంటారు. ఫంగై గురించి చదవడాన్ని మైకాలజీ అంటాం. సో టెరిడోఫైట్స్ గురించి చదవడాన్ని టెరిడాలజీ అంటారు. బ్రయోఫైట్స్ గురించి చదవడాన్ని బ్రయాలజీ అంటారు. బ్రయోఫైట్స్ ని ఆంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటాము. టెరిడోఫైట్స్ ని వాస్కులర్ క్రిప్టోగామ్స్ అని పిలుస్తాం. సో ఎపిఫైటిక్ రూట్స్ లో ఉండే రూట్స్ ఏమంటాం? వెలమెన్ రూట్స్ అంటాం. సో ఇవి ఏం చేస్తాయి? అట్మాస్ఫియర్ లోని మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇవి అడ్వెంటీషియస్ రూట్స్. సక్కర్ ఆఫ్ క్రైసాంతిమమ్ కి స్టోలన్ ఆఫ్ జాస్మిన్ కి డిఫరెన్స్ ఏంటి? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో సక్కర్ అనేసరికి అండర్ గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ నుంచి వస్తుంది. స్టోలన్ అనేసరికి ఏరియల్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ నుంచి వచ్చి ఆర్చ్ వస్తుంది. రెసిమోస్ కి సైమోస్ కి డిఫరెన్స్. ఓకేనా? రెసిమోస్ ఆక్రోపెటల్, సైమోస్ బేసిపెటల్. ఓల్డర్ ఫ్లవర్స్ బాటమ్, న్యూ ఫ్లవర్స్ టాప్. ఇక్కడ రివర్స్ లో రాయండి, ఓల్డర్ ఫ్లవర్స్ టాప్, న్యూ ఫ్లవర్స్ బాటమ్. కప్ లైక్ స్ట్రక్చర్ ఇన్ సయాథియం, దట్ ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్స్ నుంచి ఫామ్ అవుతుంది. యూఫోర్బియేసి గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ. సో టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఫిగ్. ఫిగ్ లో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ఉంటుంది? హైపాంథోడియం. స్పెషల్ ఇన్ఫ్లోరసెన్స్ 4 మార్క్స్ కి చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. యాక్టినోమార్ఫిక్, జైగోమార్ఫిక్. ఒక ఫ్లవర్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయగలిగితే అది యాక్టినోమార్ఫిక్, ఏ ప్లేన్ నుంచి కట్ చేసిన. ఎగ్జాంపుల్ హైబిస్కస్, దతూరా. ఒక ఫ్లవర్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయగలం, కానీ ఓన్లీ 1 ప్లేన్ పాసింగ్ త్రూ. పీ బీన్. ఎపిపెటాలస్ కండిషన్. సో ఇది కొంచెం రేర్ గానే అడుగుతారు. ఎపిపెటాలస్ కండిషన్ అంటే ఏం లేదు, సింపుల్. స్టేమన్స్ పెటల్స్ కి అటాచ్ అవుద్ది, దాన్నే ఎపిపెటాలస్ కండిషన్ అంటాం. దతూరా, బ్రింజాల్. పల్వినస్ లీఫ్ బేస్. స్వానన్ లీఫ్ బేస్ ని పల్వినస్ లీఫ్ బేస్ అంటారు. ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియన్ అకేషియా అన్న రాయండి, లేదా ఫ్యాబేసి అన్న రాయండి. డైకాట్స్, మోనోకాట్స్. వెనేషన్. సో వెనేషన్ అంటే ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్, వెయిన్లెట్స్ ని వెనేషన్ అంటాం. డైకాట్స్ లో రెటికులేట్ వెనేషన్ ఉంటుంది, మోనోకాట్స్ లో ప్యారలల్ వెనేషన్ ఉంటుంది. లేదా డైకాట్స్ లో ఒక ఎగ్జాంపుల్ రాయండి, హైబిస్కస్. మోనోకాట్స్ లో అయితే మూసా. మూసా అంటే బనానా లేదా రైసు. రెసిమోస్ కి సైమోస్ కి డిఫరెన్స్ ఇందాక చూసాం కదా. అండ్ నెక్స్ట్, ప్లసెంటేషన్ అంటే ఏంటి? సో ద అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్. సో ప్లసెంటేషన్ అంటే ఏంటి నాన్న? ద అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ ద ఓవరీ, వి కాల్ ఇట్ as ప్లసెంటేషన్. డయాంథస్ లో ఏం ప్లసెంటేషన్ ఉంటుంది? ఫ్రీ సెంట్రల్ ప్లసెంటేషన్ ఉంటుంది డయాంథస్ లో. పార్థినోకార్పిక్ ఫ్రూట్ అంటే యూజువల్ గా ఫర్టిలైజేషన్ అవసరం లేకుండానే ఫ్రూట్ ఫార్మేషన్ జరిగితే దాన్నే పార్థినోకార్పిక్ ఫ్రూట్ అంటారు. బనానా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో సీడ్లెస్ ఫ్రూట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం కదా, బనానా, అవి, టమాటో. సో ఫాల్స్ ఫ్రూట్స్ అంటే ఏంటి? సో ఇది ఏపీలో అడిగారు, మీకు అవసరం లేదు. మెరీకార్ప్ అంటే ఏంటి? ఇది అడిగారు. అకేషియా, క్యాస్టర్. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, అకేషియా ఇంకా క్యాస్టర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలుసా ఇది. సో 1 సీడెడ్ బిట్స్ ఆఫ్ సైజోకార్పిక్ ఫ్రూట్ ని మనం మెరీకార్ప్స్ అంటాము. 1 సీడెడ్ బిట్స్ ఆఫ్ సైజోకార్పిక్ ఫ్రూట్ ని మెరీకార్ప్స్ అంటాము. అకేషియా అలానే క్యాస్టర్.
అగ్రిగేట్ ఫ్రూట్స్. సో ఇది కూడా ఒకసారి అడిగారు అగ్రిగేట్ ఫ్రూట్. సో ఫస్ట్ పర్టికులర్ గా కస్టర్డ్ యాపిల్లోను లోటస్ లోను మల్టీ కార్పెల్లరీ అపోకార్పస్ ఓవరీ ఉంది కదా, దాని నుంచి వచ్చే ఫ్రూట్ ని మనం అగ్రిగేట్ ఫ్రూట్ అని పిలుస్తాం. సో అందులో ఫ్రూట్లెట్స్ అన్ని సపరేట్ గా కనిపిస్తాయి, బంచ్ ఆఫ్ ఫ్రూట్లెట్స్ అన్ని కలిసి ఉంటాయి కాబట్టి దాన్ని అగ్రిగేట్ ఫ్రూట్ అంటారు. సో సింగిల్ ఇది అవసరం లేదు. ఒమేగా టాక్సానమీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మార్ఫాలజీతో పాటు ఎంబ్రియాలజీ, సైటాలజీ, పాలినాలజీ, ఫైటోకెమిస్ట్రీ, సీరాలజీ, 5 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎంబ్రియాలజీ, సైటాలజీ, పాలినాలజీ, ఫైటోకెమిస్ట్రీ, సీరాలజీ. న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? సో న్యాచురల్ క్యారెక్టర్స్ ని అంటే మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ని అండ్ న్యాచురల్ రిలేషన్షిప్స్ తో బేసిస్ గా క్లాసిఫై చేసేదాన్ని న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటాం. దీన్ని ఎవరు ఫాలో అయ్యారు? బెంథమ్, హుక్కర్, క్యాండోల్. ఈ 3 పేర్లు రాసేయండి చాలు. జియోకార్పీ అంటే ఏంటి? ఒక ఫ్రూట్ సాయిల్ లో గానీ డెవలప్ అయితే దాన్నే జియోకార్పీ అంటాం. అరాచిస్ హైపోజియా, గ్రౌండ్ నట్, ఆ పేర్లోనే ఉంది గ్రౌండ్ నట్, అండర్ ద గ్రౌండ్ లోకి దొరుకుద్ది కదా. టైప్స్ ఆఫ్ పాలినేషన్ మెకానిజం ఆన్ ఫ్యాబేసీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పిస్టన్ మెకానిజం గుర్తుపెట్టేసుకోండి, జస్ట్ రిమెంబర్ ద వర్డ్ పిస్టన్. ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ సొలానం మళ్ళీ నేను రాసి చూపిస్తాను, ఒక్కసారి ఈ సెషన్ చూస్తున్నప్పుడు పెన్ను పేపర్ తీసుకొని రాయండి. బిఆర్ బ్రాక్టేట్, ఈబిఆర్ఎల్ అంటే బ్రాక్టియోల్స్ లేవు, యాక్టినోమార్ఫిక్, బైసెక్షువల్, ఓకే ఇది రాసేస్తారు కదా. KCAG రాసేసిన తర్వాత 3 5లు వేసుకోండి, ఇక్కడ 3 5లు వేసుకొని ఈ రెండింటికి ఇక్కడ బ్రాకెట్ పెట్టండి, దీనికి పైన ఇలా పెట్టండి. సుపీరియర్ ఓవరీ, బైకార్పెల్లరీ, సింకార్పస్, అంతే డన్. సో సొలానం నైగ్రమ్ లో ఓవరీ ఎలా ఉంటది? బైకార్పెల్లరీ, సింకార్పస్, బైలాక్యులర్, సుపీరియర్ ఓవరీ. సో యాక్సైల్ ప్లసెంటేషన్ ఉంటది, స్వాలన్ ప్లసెంటా ఉంటది. సో స్టిగ్మా స్టైల్ టర్మినల్, స్టిగ్మా క్యాపిటేట్. యాంథర్స్ ఆఫ్ ఏలియం సెపా. సో డైథీకస్, బేసిఫిక్స్, ఇంట్రోజ్, లాంగిట్యూడినల్ డెహిసెన్స్. నెక్స్ట్ స్కోపన్స్, ఇది అవసరం లేదు మీకు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాక్యూల్. సో గ్యాస్ వాక్యూల్స్ గురించి ఒకసారి అడిగారు నాన్న, ఇది కాదు కానీ గ్యాస్ వాక్యూల్ గురించి అడిగారు. ఇది చూసుకోండి, గ్యాస్ వాక్యూల్ చూసుకోండి. గ్యాస్ వాక్యూల్ అనేసరికి పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలో గ్యాస్ వాక్యూల్స్ ఉంటాయి. ఆ గ్యాస్ వాక్యూల్స్ దేనికోసం అంటే బయాన్సీని ఎగ్జిబిట్ చేయడం కోసం. సింగిల్ మెంబ్రేన్ బౌండెడ్ సెల్ ఆర్గనెల్స్ ఎందులో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటుంది? ఇది తెలంగాణలోనే అడిగారు, లైసోజైమ్స్, అంతే ఆన్సర్. మీరు వీలైతే లైసోజైమ్ ఇస్ ద సింగిల్ మెంబ్రేన్ బౌండెడ్ సెల్ ఆర్గనెల్ విచ్ ఈస్ రిచ్ ఇన్ హైడ్రోలైటిక్ ఎంజైమ్, అలా అయినా రాయండి. ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే సెడిమెంటేషన్ కోఎఫిషియంట్. ఇది ఇండైరెక్ట్ మెజర్ ఆఫ్ డెన్సిటీ అండ్ సైజ్ ఆఫ్ ద రైబోసోమ్. సో మెటాసెంట్రిక్. నాన్న మెటాసెంట్రిక్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ గా సెంట్రోమియర్ సెంటర్ గా ఉంటుంది, క్రోమాటిడ్స్ ఈక్వల్ లెంత్ లో ఉంటుంది. శాటిలైట్ క్రోమోజోమ్ అంటే ఏంటి? సో సెకండరీ కన్స్ట్రక్షన్ తర్వాత ఉండే చిన్న పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్ ని శాటిలైట్ క్రోమోజోమ్ అంటారు. సో ఇది సెకండరీ కన్స్ట్రక్షన్ తర్వాత ఉంటుంది, ద స్మాల్ సెగ్మెంట్. సో బియాండ్ ద సెకండరీ కన్స్ట్రక్షన్ వి కాల్ ఇట్ as శాటిలైట్ క్రోమోజోమ్. మైక్రోబాడీస్ అంటే ఏంటి? మైక్రోబాడీస్ వచ్చేసరికి పెరాక్సిజోమ్స్, గ్లయాక్సిజోమ్స్ ని మైక్రోబాడీస్ అంటారు. పెరాక్సిజోమ్స్ ఏం చేస్తాయి? సో ఫ్యాటీ యాసిడ్స్ ని ఫాస్ఫోలిపిడ్స్ గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ పెరాక్సిజోమ్స్ ఫోటో రెస్పిరేషన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. గ్లయాక్సిజోమ్స్ లో గ్లయాక్సిలేట్ సైకిల్ జరుగుద్ది, అంటే ఫ్యాట్స్ ని గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది, కార్బోహైడ్రేట్స్ గా కన్వర్ట్ చేస్తుంది. మిడిల్ లామెల్లా 2 సెల్స్ ని దగ్గరగా అతికేలా చేసేది మిడిల్ లామెల్లా. మిడిల్ లామెల్లా is made up of calcium pectate. నెక్స్ట్ ఇది ఈ క్వశ్చన్ అడుగుతారు. అమైనో యాసిడ్ కి ఒక ఎగ్జాంపుల్ గ్లైసిన్, షుగర్ కి ఎగ్జాంపుల్ గ్లూకోజ్, న్యూక్లియోటైడ్ కి ఎగ్జాంపుల్ అడినైలిక్ యాసిడ్, అండ్ ఫ్యాటీ యాసిడ్ కి ఎగ్జాంపుల్ లెసిథిన్, గ్లిసరాల్. మీకు జనరల్ గా వేరే ఎగ్జాంపుల్స్ గుర్తున్నా రాయండి, పర్వాలేదు. జ్విట్టర్ అయాన్ ఒక పర్టికులర్ pH లో మనకి పాజిటివ్ అయాన్, పాజిటివ్ నెగటివ్ రెండు కనిపిస్తాయి అనమాట. ఒక పర్టికులర్ pH లో, పర్టికులర్ pH అని రాయండి.
In particular pH conditions, the positive and negative charge is seen in the amino acid. And dipolar ion అని కూడా పిలుస్తాం. That's why we call it as Zwitter ion. Zwitter అంటే రెండు. డిఎన్ఏలో గ్లైకోసైడిక్ బాండ్ ఉంటది కదా, సో డిఎన్ఏలో దేనికి మధ్యలో గ్లైకోసైడిక్ బాండ్ ఉంటుంది. నైట్రోజినస్ బేస్ కి డిఆక్సీ రైబోస్ షుగర్ కి మధ్యలో ఉండేది గ్లైకోసైడిక్ బాండ్. నెక్స్ట్ గ్లైసిన్ కి అలనిన్ కి కామన్ థింగ్స్ ఏంటి? ఆల్ఫా కార్బన్, హైడ్రోజన్, కార్బాక్సైల్ గ్రూప్, అమైన్ గ్రూప్, ఈ 4 కామన్ గా ఉంటాయి. ఇవి కాటన్ ఫైబర్ లో సెల్యులోజ్ ఉంటుంది, ఎక్సోస్కెలిటన్ ఆఫ్ కాక్రోచ్ లో కైటిన్ ఉంటుంది, లివర్ లో గ్లైకోజన్ ఉంటుంది, పీల్డ్ పొటాటోలో స్టార్చ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా పాలీసాకరైడ్ లో గ్లైకోసైడిక్ బాండ్ ఉంటుంది, అండ్ ప్రోటీన్ లో పెప్టైడ్ బాండ్, ఫ్యాట్స్ లో ఎస్టర్ బాండ్, అండ్ వాటర్ లో హైడ్రోజన్ బాండ్. సో ప్రోకారియోటిక్స్ ఇది అవసరం లేదా? ప్లాంట్స్ కి యానిమల్స్ కి మియోసిస్ లో ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? సో ఇది కూడా టీజీలో అడిగారు ఒకసారి. సో ప్లాంట్స్ లో వచ్చేసరికి యానిమల్స్ లో గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ లో మియోసిస్ జరుగుద్ది. ప్లాంట్స్ లో తీసుకుంటే థాలోఫైట్స్ లో ఏమో జైగోట్ లో జరగద్ది, హయ్యర్ ప్లాంట్స్ లో ఏమో స్పోర్ మదర్ సెల్ లో జరగద్ది. సో ఇలా మీకు క్వశ్చన్ అడిగితే మీరు క్యాలిక్యులేట్ చేసుకొని రాయండి, క్వశ్చన్ ని జాగ్రత్తగా చదవండి. ఓకే, ఇక్కడ 2 cells అని అడిగారు, గుర్తుపెట్టుకోండి. 2 cells, ఒక సెల్ అని అడిగితే టైం మారిపోద్ది, ఒక సెల్ అని అడిగితే 100 minutes అవుతుంది. సో 2 cells 32 cells అవ్వాలి అంటే 80 minutes టైం పడుతుంది. అలానే ఈ క్వశ్చన్, సో యూజువల్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ క్రోమాటిన్ మెటీరియల్ ఎప్పుడు కూడా నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యలోనే జరుగుద్ది. సో క్రాసింగ్ ఓవర్ విల్ హ్యాపన్ బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. సో ఇది కూడా అంటే యూజువల్ గా ఇన్ని సెల్స్ ఫామ్ అవ్వాలి అంటే ఎన్ని సైకిల్స్ జరగాలి? 10 cycles జరగాలి. సో ఇది కూడా అడిగారు 2 సార్లు. ఓకే, 1200 పాలెన్ గ్రెయిన్స్ ఉన్నాయి. ఎన్ని స్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి? 1200 డివైడెడ్ బై 3, 300 డివైడెడ్ బై 4, 300 అంతే. సో ఎస్ ఫేజ్ లో ఏం జరగద్ది? డిఎన్ఏ సింథసైజ్ జరుగుద్ది, అంటే రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ, అలానే డూప్లికేషన్ ఆఫ్ సెంట్రియోల్స్ జరుగుతాయి. సో మియోసిస్ లో ఎందులో యాక్చువల్ రిడక్షన్ జరుగుద్ది? ఆనాఫేజ్ 1 లో జరుగుద్ది, ఆనాఫేజ్ 1 ఆఫ్ మియోసిస్ లో జరుగుద్ది. లైకెన్స్ ని పోయనైర్ సక్సెసర్స్ అంటారు. జస్ట్ లైకెన్స్ అనే పేరు గుర్తుపెట్టుకోండి, లైకెన్స్ ఆర్ పోయనైర్ సక్సెసర్స్. జెరాట్ సక్సెషన్ కి ఎగ్జాంపుల్ న్యూలీ కూల్డ్ లావా, బేర్ రాక్ టు డెజర్ట్స్. జనరల్ గా ల్యాండ్ ప్లాంట్స్ ఏవైతే హై టెంపరేచర్, ఇది కూడా టీజీలో అడిగారు, ఏపీలోను అడిగారు, టీజీలోను అడిగారు. హాలోఫైట్స్ హై సెలినిటీలో బతుకుతాయి, ఎగ్జాంపుల్ రైజోఫోరా. హీలియోఫైట్స్ డైరెక్ట్ సన్లైట్ కింద బతికే వాటిని హీలియోఫైట్స్ అంటారు. ట్రైడాక్స్ గ్రాస్. షేడీ ప్లేసెస్ లో బతికే వాటిని స్కియోఫైట్స్ అంటారు, ఫర్న్, మాస్. పాపులేషన్ కి కమ్యూనిటీకి డిఫరెన్స్ ఏంటి? పాపులేషన్ అంటే సిమిలర్ ఇండివిడ్యువల్స్ ఆఫ్ సేమ్ స్పీషియస్, ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటే అది పాపులేషన్. కమ్యూనిటీ అనేసరికి డిఫరెంట్ పాపులేషన్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్ స్పీషియస్, ఒక ఏరియాలో ఉంటే అది కమ్యూనిటీ. సో యూగెన్ వార్మింగ్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. యూగెన్ వార్మింగే హైడ్రోఫైట్స్, మీసోఫైట్స్, జెరోఫైట్స్ గా క్లాసిఫై చేశారు. కమ్యూనిటీకి డెఫినేషన్ రాసేయాలి. సో హైడ్రోఫైట్స్ లో ఎందుకు రెడ్యూస్డ్ జైలం ఉంటుంది? హైడ్రోఫైట్స్ కి అవసరం ఏంటి? బికాస్ హైడ్రోఫైట్స్ అంటే వాటర్ లోనే ఉంటాయి, వాటి ప్లాంట్ బాడీలో నుంచే వాటర్ అబ్జార్బ్ చేసుకుంటది, కాబట్టి వాటికి స్పెషల్ గా జైలం అవసరం లేదు. సో గైస్, సో దట్స్ ఇట్. ఐ హోప్ మొత్తం ఒకసారి రివైజ్ చేసేసాం కదా. సో ఇది మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక ఫాస్ట్ రివిజన్ గా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ సెషన్ కండక్ట్ చేసాము. మీకు ఈ రివిజన్ ఎంతగానో హెల్ప్ అయ్యి చాలా క్విక్ గా ర్యాపిడ్ రివిజన్ కోసం మొత్తం 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ అన్ని కవర్ చేసేసాం. నానా టైం మేనేజ్మెంట్ చాలా జాగ్రత్త. ఎగ్జామ్కి వెళ్లే ముందు హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, స్కేలు చూసుకోండి, పెట్టుకోండి. సో పక్కన వాళ్ళు ఎవరిని అడగద్దు. అండ్ పేపర్ని స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం కూల్గా, కంపోజ్డ్గా స్టార్ట్ చేయండి, టెన్షన్ పడొద్దు, ఏం కాదు, మీరు బాగా రాస్తారు. సో యు ఆర్ ఆల్ అవర్ స్టూడెంట్స్, మీరు చాలా బాగా రాస్తారు. రోజు క్లాసెస్ విన్నారు కదా,
ఒకవేళ ఏదన్నా టెన్షన్‌లో గుర్తు రాకపోయినా కొంచెం పాస్ ఇవ్వండి. గుర్తొస్తది. అన్నీ గుర్తొస్తాయి. ఓకేనా? హడావిడిగా టెన్షన్ పడుతూ రాయొద్దు. టైమ్ మేనేజ్‌మెంట్ చూసుకోండి. నార్మల్ వాచ్ కట్టుకొనెళ్ళండి. ఈ డిజిటల్ వాచెస్ అలో చెయ్యరు. నార్మల్ వాచ్ కట్టుకొనెళ్ళండి. టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోండి. సో, ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు. మీరు రాయగలరు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. అద్భుతాలు ఆటోమేటిక్‌గా జరుగుతాయి. సో, మీరు ఎగ్జామ్ రాసొచ్చి మీ మీరెలా ఎగ్జామ్ రాసారు అనేది మాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. వి ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. థాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే. థాంక్ యూ.